న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 100 కోట్ల భూ ఆక్రమణ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించిన తీరుపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మొదటి నుండి జరిగిన తీరును తప్పుబట్టారు. జగిత్యాల కొత్త బస్టాండ్ సర్కిల్లో ఎలాంటి యాజమాన్య పత్రాలు లేకుండా ఆక్రమించుకున్న స్థలంపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడాటాన్ని బట్టి చూస్తే ఆయన ప్రజల పక్షాన ఉన్నాడా లేక ఆక్రమణదారులతో ఉన్నాడా అంటూ జీవన్ రెడ్డి మండిపడ్డాడు. ఎమ్మెల్యే ప్రస్తావించిన దానికి తాను ఎన్నికల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఉన్నందున వెళ్లానని, రాత్రి పూట వెళ్లి కలవలేదని ఎద్దేవా చేశారు. ప్రజా ఆస్తులను కాపాడటం నా బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. యాజమాన్య హక్కులు లేకుండానే అన్నీ చేశారని, వారసత్వ ఆస్తి కాదని, ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకున్నారని గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్యే ప్రస్తావించిన బాలకృష్ణ, స్వాగత్ బార్లతో పాటు వాణిజ్య సముదాయాలపై కూడా వారు మాట్లాడారు. జరిగిన అన్యాయాన్ని పాత్రికేయులు వార్తలు రాస్తే వారికి నోటీసులు ఇవ్వడం, బెదిరింపులకు పాల్పడటాన్ని వారు తప్పుబట్టారు. ఒకసారి కాకపోతే 4 సార్లు వార్తలు రాస్తారని, 4 పత్రికలు రాస్తాయని పాత్రికేయులకు అండగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి కాపులు వీళ్ళ విద్యానగర్ రామాలయానికి సంబంధించి మీకు అందరు తెలిసిందే. అది వాస్తవంగా ఏదైతుందో అప్పుడు దేవాలయానికి సేవలు చేస్తారు. అందులో భాగంగా కేటాయింపు చేయబడ్డటువంటి ఒక భూములు అల్టిమేట్గా దేవాలయానికి చెందాలనేటువంటి ఒక భావనతో నేను చొరవ తీసుకోవటం, ఇవాళ అక్కడి భక్తులు ఏదైతుందో ఇవాళ మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధిగాంచేటువంటి ఒక రామాలయాన్ని నిర్మాణం చేసింది. రియల్గా అంటే ప్రభుత్వంకి వెళ్ళి ₹1 సహాయం పొందకుండా అక్కడ అంత పెద్ద రామాలయం నిర్మాణం చేయబడడం అంటే గొప్ప విషయం చెప్పండి. అట్లా కోదండ రామాలయానికి సంబంధించిన ఆస్తి అన్యాక్రాంతం రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏదైతుందో బేనామీ రిజిస్ట్రేషన్స్ వాటిని నిలువరింప చేసే ప్రయత్నం చేయటం, వీళ్ళ మున్సిపల్ ఆస్తులు కూడా ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల్లో భాగం. మున్సిపల్ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తుల్లో భాగం. వాటిని పరిరక్షింప చేయడం కూడా మన బాధ్యతగా భావిస్తాం. ఆల్మోస్ట్ మీకు స్టోరీ ఆఫ్ ఇట్ నీ వరకు గతంలో పేర్కొన్న నేను మరి అంటే మళ్ళీ రిపీట్ చేయడం కొంత మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్ క్లెయిమెంట్ ఏదైతున్నదో అప్పుడు 1952లో జగిత్యాల పట్టణంలో ఏదైతుందో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయుటకు ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఏదైతుందో 20 గుంటల స్థలాన్ని అంటే ₹2,000 విలువ చేసి ఆఫీస్ స్థాయి అప్పటి విలువ అంటే ఆ 20 గుంటాస్ అలొకేషన్ అనేది ఏదైతుందో ఫర్ స్పెసిఫిక్ పర్పస్. మనం అందరం గమనించాల్సింది ఏదైతున్నదో ఆ 20 గుంటల అలొకేషన్ అనేది ఫర్ స్పెసిఫిక్ పర్పస్. అలొకేషన్ specific purpose is for locating petrol, diesel and kerosene. సరే, అప్పుడు ఒక కిబాలా ద్వారా ఇవ్వడం జరిగింది అనేది ఒక డాక్యుమెంట్ తెర మీదకి వచ్చింది. సరే, ఆ కిబాలా శాంటిటీ మీద, శాంటిటీ అంటే విశ్వసనీయత మీద అనేక అనుమానాలు ఉన్నాయి.
ఆ అనుమానాలు కలగటానికి కూడా కారణం ఏదైతుందో వాళ్ళు ఎవరైతే క్లెయిమెంట్స్ ఉన్నారో ప్రధానంగా ఇట్ వాజ్ అలొకేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దారం వీరమల్లయ్య. అది దారం వీరమల్లయ్య గారికి ఏదైతుందో అలొకేట్ చేయబడ్డది. విత్ ఆక్యుపెన్సీ రైట్స్. ఆక్యుపెన్సీ అని అంటే స్థల వినియోగం కొరకు ఆక్యుపెన్సీ. 1964లో ఏదైతుందో వివాదం తలెత్తింది. 1964లో అప్పుడు ఆ బిల్డింగ్ చైర్మన్ కమిటీ అధ్యక్షుడు బాల వీరేశం గారు ఉంటుంది. 1964లో బాల వీరేశం గారు ఆ బిల్డింగ్ చైర్మన్ కమిటీ అధ్యక్షుడు బాల వీరేశం గారు ఏదైతున్నదో పర్మిషన్స్ గ్రాంట్ చేయడానికి మీ ఓనర్షిప్ సబ్మిట్ చేయమని చెప్పని నోటీస్ జారీ చేసి వాళ్ళు ఓనర్షిప్లు దాఖలు చేయలేకపోయారు. దారం వీరమల్లయ్య గారు ఎవరి ఫేవర్లోనైతే ల్యాండ్ అలొకేట్ చేయబడ్డదో డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం in 1964 when he was asked to produce the ownership document, they have failed. They did not. సరే వారు 1975లో కాలం చేసిండు, స్వర్గస్థులైండు. సరే 1975 వరకు ఏదైతుందో వీళ్ళ అలొకేషన్ సంబంధించినటువంటి యొక్క కిబాల పత్రం అనేది ఎక్కడ కూడా తెరమిదికి రాలేదు. డిస్కషన్లో పెట్టింది కానీ తెరమిదికి రాలేదు. 1975లో వారు చనిపోయిన తర్వాత మాత్రమే ఏదైతుందో దట్ ఈస్ జిరాక్స్ కాపీ, ఫోటోస్టాట్ కాపీ. ఒరిజినల్ దే డిడ్ నాట్ తెరమిది తీసుకొచ్చి అప్పుడు కోర్టులో ఏదైతుందో ఇంజెక్షన్ చూటేసారు. మున్సిపాలిటీ మీద ఇంజెక్షన్ చూటేసారు. అంటే 1975 వరకు దారం వీరమల్లయ్య గారి లైఫ్ టైంలో ఆ కిబాల పత్రం అనేది ఎందుకు తెరమిదికి రాలేకపోయింది? వారు గతించిన తర్వాతనే అది తెరమిదికి రావటంలో అది సృష్టించబడ్డది అనేటువంటి ఒక అనుమానం కలగటానికి ఆస్కారం ఉందా లేదా? ఆ కిబాల పత్రంలో కూడా ఆ 20 గుంటల స్థలం ఏదైతుందో కేవలం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయటానికి మాత్రమే అందులో పేర్కొనబడి ఉన్నారు. ఇది మీరు గతంలో కూడా డాక్యుమెంట్ మీకు ఇచ్చాను నేను. ఎవరివేర్ యూఆర్ అబ్జర్వింగ్ అది. అందులో ఎవరు కూడా భిన్నాభిప్రాయం లేదు నాకు తెలిసి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ కొరకు మాత్రమే అని చెప్పాను కదా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కిబాలా ద్వారా ఓనర్షిప్ రైట్, యాజమాన్య హక్కులు ఏ న్యాయస్థానంలో కూడా పొందటానికి వాళ్ళు ప్రయత్నం చేయలే. వాళ్ళు పొందలేకపోయినది పక్కన పెట్టండి, రెండు ఉంటాయి. పొందలేకపోవటం ఒకటి, ప్రయత్నం చేయలేకపోవటం ఒకటి. అంటే వాళ్ళు ప్రయత్నం కూడా చేయలే. యాజమాన్య హక్కులు పొందటానికి కనీసం దే డిడ్ నాట్ మేక్ అటెంప్ట్ ఆల్సో. ఇవాళ ఫైనల్ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ మీద ఎవరైనా డిస్కస్ చేస్తుండే. డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే వారికి అనుకూలంగా ఉన్నది ఏం చెప్పని అంటుందో, ఆ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్లో ఏదైతే ఉన్నదో ఇప్పుడు అడ్మిటెడ్లీ దే ఆర్ ఇన్ పొసెషన్.
రైట్ ఆర్ రాంగ్, అడ్మిటెడ్లీ దే ఆర్ ఇన్ పొసెషన్. రైట్ ఆర్ రాంగ్, అడ్మిటెడ్లీ దే ఆర్ ఇన్ పొసెషన్. రైట్ ఆర్ రాంగ్, కోర్ట్ ఏమన్నది వాళ్ళు పొసెషన్లో ఉన్నట్టు ఏదైతుందో పేర్కొనబడుతుంది కాబట్టి వాళ్ళ పొసెషన్ డిస్టర్బ్ చేయకండి. వాళ్ళ పొసెషన్ డిస్టర్బ్ చేయకుండా until the above questions of fact are decided, the 19th paragraph last అంటేనే in the result pursuant to setting aside of the resolution number 140, అప్పుడు దేశాయ్ గారు చైర్మన్ ఉండగా ఏది ఇస్తుందో ఈ రెజల్యూషన్ నెంబర్ 140 దీన్ని రెజ్యూమ్ చేసుకోవడానికి కూడా పాస్ చేశారు. దాని మీద ప్రభుత్వానికి అప్పీల్ పోయే అవకాశం ఉండే, కలెక్టర్ గారు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. రెట్లో ఏదైతుందో మీరు ప్రభుత్వం నుండి రద్దు చేసుకోవడానికి కూడా కానీ కలెక్టర్ ద్వారా రద్దు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి మీరు ఆ సోర్స్ ఎగ్జాస్ట్ చేసుకోండి అని చెప్పి రిట్లో పేర్కొన్నాను. ఇవి రిట్ అప్పీల్ డివిజన్ బెంచ్ ఏమన్నదంటే దాన్ని రద్దు చేసి దేశాయ్ గారు చైర్మన్గా ఉండగా ఏదైతే రెజల్యూషన్ పాస్ చేసిందో దాన్ని తిరిగి రెజ్యూమ్ చేసుకోవడానికి దాన్ని ఆ రెజల్యూషన్ రద్దు చేస్తూ the writ petitioners అంటే వాళ్ళు the writ petitioners shall continue in possession. They shall continue in possession until ఎప్పటి వరకు until the above questions of fact are decided in an appropriate court of law. In an appropriate court of law or in any remedy available to the second respondent, that is the municipal commission. అంటే నీ ఇప్పుడు నువ్వు ఎంతవరకు కొనసాగడానికి నీకు అవకాశం ఇచ్చిండ్రు? మున్సిపాలిటీ ఏదైతుందో చట్టపరంగా నేను తొలగించడానికి చర్యలు తీసుకునేంత వరకు, లేక వాళ్ళకు ఉన్నటువంటి ఒక పరిధిలో ఏదైతుందో తొలగించేంత వరకు, వాళ్ళకున్న పరిధి తొలగించేంత వరకు నువ్వు కొనసాగచ్చు అని అన్నది అంతే. This is open. This is undisputed. This is undisputed. ఇవాళ ఏదైతుందో ఈ వివాదం కొనసాగబట్టి 1964 కొనసాగుతుంది. 52 వారు ల్యాండ్ ఇవ్వబడ్డదని చెప్పని పేర్కొన్నారు. ఆ డాక్యుమెంటే విశ్వసనీయత అనేది కూడా 75 వరకు తెరపైకి రాలేదు. 70 తర్వాత ఏదైతుందో వీరమల్లయ్య గారు చనిపోయిన తర్వాత వారి వారసులుగా పేర్కొనే వారు ఏదైతుందో తెర మీద తీసుకొచ్చిండ్రు. అందులో కూడా ఇది ఏదైతుందో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ కొరకు మాత్రమే వినియోగించబడే విధంగా పేర్కొన్నారు. అది అదే స్పెసిఫిక్, దెర్ ఇస్ నో దాంతో డిస్ప్యూట్ లేదు, వాళ్ళు కూడా డిస్ప్యూట్ చేస్తలేరు. అంటే ఇక్కడ కూడా వాళ్ళకి ఓనర్షిప్ రైట్ ఇచ్చినట్టు, ఓనర్షిప్ అనేది ఏదైతుందో ఏ న్యాయస్థానంలో కూడా వాళ్ళు ధృవీకరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక్కడ సివిల్ కోర్టుల కేసులు వేసుకున్నారు. ఈడ కూడా దే డిడ్ నాట్ గో ఫర్ టైటిల్ సూట్. జగిత్యాల్లో కూడా ఏదైతుందో వాళ్ళు దే వెంట్ ఫర్ ఇంజెక్షన్ సూట్స్, బట్ దే డిడ్ నాట్ గో ఫర్ టైటిల్ సూట్. ఎక్కడ కూడా టైటిల్ అంటే యాజమాన్య హక్కు, టైటిల్ ఇది యాజమాన్య హక్కు. యాజమాన్య హక్కు ధృవీకరించుకోవడానికి కొరకు వాళ్ళు ప్రయత్నం చేయలే. ఇప్పుడు అల్టిమేట్గా నీ డివిజన్ బెంచ్లో కూడా వాళ్ళు ఏమన్నారు అంటే ఈ కిబాలా అనేది ఏదైతే ఉన్నదో ఓన్లీ జిరాక్స్ కాపీ ఇందులో సబ్మిట్ చేయబడ్డది. ఈ జిరాక్స్ కాపీ మీద మేము అభిప్రాయం వ్యక్తం చేయడం సాధ్యం కాదు. మీరు సివిల్ కోర్టు పోండి అని కదా. బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్
14th పారాలా మీకు ఇదివరకు ఇచ్చిందల్ల మళ్ళీ. బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఎక్స్ప్రెస్ ఎనీ వ్యూ యాజ్ ఇట్ ఈస్ నాట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్, as it is not the original document that is on record, and in the contrary it is the Xerox copy. అది మార్కరి ఈ బంచాల కృష్ణ గారు ఎవరైతే ఇవాళ మీరు రిట్లో పోయినరో మున్సిపాలిటీని నిలువరింపజేయడానికి, ఈ దాన్ని పొజిషన్ తీసుకోవడానికి నిలువరింపజేయడానికి ఇది వాళ్ళ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్లో పారా 14. ది learned counsel for the second customer vehemently contended the original grant ki Bollywood show in Ekle that it was created subsequently. But we are not prepared to express any view in as much as it is not the original document that is on record. నేనేమడుగుతున్నా మిత్రులు మంచాల కృష్ణ గారు, మీరు ఒరిజినల్ కిబాలా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా మీరు దాఖలు చేయలేదు. హైకోర్టు దాఖలు చేయలేదు, డివిజన్ బెంచ్ కూడా దాఖలు చేయలేదు. రిట్ అపీల్ నెంబర్ 1650 and 1664, రిట్ అపీల్ నెంబర్ 1650 and 1654. దిస్ ఇస్ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్. ఇది పోయింది, ఆయన పోయింది, మంచాల కృష్ణ గారు పోయింది. మీరు ఆ కిబాలా ఒరిజినల్, ఇప్పుడు ఈ ఆస్తి కోసం నేను కొట్టాడుతున్నాను, కోర్టులో నేను ఈ కేసు గెలవాలి. ఈ కోర్టులో ఈ కేసు గెలవాలంటే నేను దీనికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఫైల్ చేయాలి కదా. ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్ ఫైల్ చేయక కేవలం జిరాక్స్ మీదనే ఎందుకు ఆధారపడ్డా? కోర్టు ఫైండింగ్ కూడా అదే అన్నది, ఇది జిరాక్స్ కాబట్టి నా అభిప్రాయాన్ని వెలువరించలేకపోతున్నా అన్నది. కోర్టు కూడా అదే అన్నది. బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఎక్స్ప్రెస్ ఎనీ వ్యూ in as much as it is not the original document that is on record. మరి డాక్యుమెంట్ నీకు అంత విశ్వసనీయత ఉన్నట్టయితే విల్ సబ్మిట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ సార్, లెట్ అవర్ టైటిల్ బి డిక్రీడ్, లెట్ అవర్ టైటిల్ బి డిక్లేర్డ్ అని చెప్పి అనొస్తుంది కదా. వాళ్ళు ఎంతవరకు పొసెషన్ మీదనే ఆధారపడ్డారు, వాళ్ళ పొసెషన్ డిస్టర్బ్ కావచ్చు. ఓనర్షిప్ మీద వాళ్ళ విశ్వసనీయత లేదు, ఓనర్షిప్ మీద వాళ్ళ విశ్వసనీయత లేదు. ఎందుకంటే కిబాలా ఏదైతుందో దట్ వాజ్ గివెన్ ఫర్ సమ్ స్పెసిఫిక్ పర్పస్, కాబట్టి విశ్వసనీయత లేదు వాళ్ళకు. అందుకే ఒరిజినల్ ఫైల్ చేస్తే డిస్కషన్కి వస్తుంది కాబట్టి, ఆ ఫైండింగ్ వస్తుంది కాబట్టి ఫైల్ చేయాలి. అల్టిమేట్గా ఒరిజినల్ కాదు కాబట్టి ఫైండింగ్ చేయలేకపోతున్నా అని చెప్పని కూడా డివిజన్ బెంచ్ పేర్కొని బికాస్ దే ఆర్ ఇన్ పొసెషన్ అడ్మిటెడ్లీ, లెట్ దెమ్ బి కంటిన్యూడ్ టిల్ appropriate steps are taken by the municipality, till appropriate steps are being taken by the municipality through civil court or any other remedy, or in any remedy available. దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టు, or in any remedy available, or in any remedy available. ఇప్పుడు ఇదే హైదరాబాద్ హైడ్రా ఉన్నట్టది ఇప్పుడే పడిపోతుండే. ఇదే హైడ్రా ఇక్కడ అమల్లో ఉంటే ఇద్దరు పడిపోతుండే. ఇవాళ వేములవాడల రోడ్ వైడనింగ్ లోపల ఏదైతున్నదో కోర్టు ఇంజెక్షన్స్ ఉన్నాయి, కొట్టేస్తుంది. వేములవాడలో ఏదైతుందో కోర్టు ఇంజెక్షన్స్ ఉన్నాయి, కొట్టేస్తుంది. కరీంనగర్లో స్మితా సబర్వాల్ కలెక్టర్ ఉండగా కొట్టేసింది. కరీంనగర్లో స్మితా సబర్వాల్ కలెక్టర్ ఉండగా డీవియేషన్స్ This is naked eye.
నీకు యాజమాన్యపు హక్కు లేని భూమిని నువ్వు ఇతరులకు అమ్మకం ఎట్లా చేస్తావే? నువ్వు ఒక ఆస్తి అమ్ముకోబడాలనంటే కేవలం పొసెషన్ అంటే కబ్జాతో అమ్ముకోవడానికి వీలుండదు బాబు, ఓనర్షిప్ కావాలి. నీకు ఓనర్షిప్ లేకుంటే ఏదైతుందో నువ్వు ఎట్లా అమ్మినావు? వీళ్ళ పాపం వాళ్ళు ఎవరు అమాయకులు కొనుక్కున్నలు చెప్పంటూ నేను మా మిత్రుడు మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు, ఒక కృష్ణనే ఉన్నాడా, ఆయన బాలకృష్ణ బార్ ఉన్నది, స్వాగత బార్ ఉన్నది, ఇంకా మా ఇంటి పక్క పొంట ఆయన ఉన్నాడు, ఎవరెవరో ఉన్నారు, వాళ్ళందరూ అమాయకులే అంటుండేను. వాళ్ళందరూ అమాయకులు. పాపం తెలియక ఏదైతుందో ఈయన మభ్య పెడితే నిజంగానే ఈయనకు హక్కులు ఉన్నాయనుకొని చెప్పిన పాపం వాళ్ళు దీనితో వచ్చింది. అసలు నేను యాజమాన్యం హక్కులే లేవు, నువ్వు ఎట్లా అమ్ముతావే? వీళ్ళు పెద్ది రాజం గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ గౌడ్, మనోహర్ గౌడ్, తిరుపతి గౌడ్, సుజాత, విక్రమ్ గౌడ్. పాపం దార వీరమల్లయ్య గారు చనిపోయిన తర్వాత, అసలు ఇది కూడా చెప్తా, మీరు అడిగింది కాబట్టి ఇది కూడా చెప్పాలి. బేసిక్గా ఈ పెట్రోల్, కిరోసిన్, డీజిల్ అవుట్లెట్కి ఇవ్వబడ్డది దారం వీరమల్లయ్య గారికి మాత్రం ఇవ్వబడ్డది. ఇందులో దారం పురుషోత్తం గారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, హక్కు లేదు. ఈవెన్ ఈ డీజిల్ అవుట్లెట్ నడుపుకోవడం కూడా ఏదైతున్నదో దారం వీరమల్లయ్య గారికి ఇవ్వబడ్డది. ఇది ఇట్స్ నాట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, ఇది వారసత్వ ఆస్తి కాదు. ఇది వారసత్వ ఆస్తి కాదు. దీన్ని వీరమల్లయ్య గారు పురుషోత్తం గారు ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకున్నారే. దారం వీరమల్లయ్య గారు, దారం పురుషోత్తం గారు ఏదైతున్నదో ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకున్నారు. వీరమల్లయ్య గారికి ఇవ్వబడ్డటువంటి ఒక, ఇప్పుడు నేను మా అన్నదమ్ములు ఉన్నమే, ఏంటి ఫ్యామిలీ సెటిల్మెంట్ అయితే దీన్ని పేర్కొన్నారే. ఐ డోంట్ నో వెదర్ అది రిజిస్టర్డ్ డీడా లేకుంటే ఏంటి నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు, కానీ బట్ ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకుని మాత్రం సక్సెస్. అదే దీన్ని మెన్షన్ చేసి ఫ్యామిలీ సెటిల్మెంట్ అని మాత్రం మెన్షన్ చేసి, అది రిజిస్టర్డ్ డీడా ఏంటి అని తెలియదు నాకు. ఏదే అవును, అప్పటికి జరిగింది. ఇదంతా 1964కి వెళ్ళి కథ నడుస్తుందన్నా. నువ్వు పుట్టినవు లేదు నాకు తెలియదు అప్పటికి. ఇంకా నువ్వు ఎప్పుడు పుట్టినావు? కొద్దిగా ముందు పుట్టినావు, మంచిగా నువ్వైనా ఆబ్దు కావచ్చు, ఆబ్దు కావచ్చు నువ్వు. ఇంకో ఫ్యామిలీ ప్రిడిక్టరీ, దారం మాణిక్యం గారి సంబంధించిన ఫ్యామిలీ ప్రిడిక్టరీ వాళ్ళు హైకోర్టులో దాఖలు చేసింది. దార మాణిక్యం గారికి వీరమల్లయ్య ఒరిజినల్ అలాటి, ఎప్పుడు వాళ్ళు ఒరిజినల్ అలాటి. పురుషోత్తం ఆయన తమ్ముడు. వీరమల్లయ్య గారి వారసులు రామ్మోహన్ గారు, చంద్రమోహన్ గారు, శ్రావణ్ కుమార్ గారు, గౌతమ్ గారు. పురుషోత్తం గారి వారసులు మంచాల విరూపాక్షి గారు, గంప సరస్వతి గారు, ఇంకేదో ముగ్గురు బిడ్డలు. అంటే బేసిక్ ఏదైతే ఉందో మీరు అడిగింది కాబట్టి అంటూ నేను ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్ కూడా దిస్ విల్ నాట్ స్టాండ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చి అల్టిమేట్గా ఏదైతే ఉందో మన కళ్ళ ముందు ఉన్నది ఈ డివిజన్ బెంచ్ జడ్జిమెంటే. మన కళ్ళ ముందు ఉంది. అల్టిమేట్గా ఆయన ఆధారపడ్డా దేని మీద ఆధారపడాలి? డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ మీద ఆధారపడాలి. డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ అయితే మున్సిపాలిటీకి స్వేచ్ఛనిచ్చింది. దాన్ని తిరిగి పొందటానికి ఏదైతుందో మున్సిపాలిటీకి స్వేచ్ఛనిచ్చింది. దిస్ ఈజ్ నాట్ కర్టేల్డ్. మున్సిపల్ హక్కులను ఏదైతుందో అదుపు చేయలే. ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది. ఒకడు వచ్చిన ఇంత చూస్తాడు,
నా అటువంటి జెంటల్మెన్ ఏం చేస్తా, కోర్టుకు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి నేను లెవెట్ పాయింట్ చేస్తాను. నేను గాడు మావాడు ఏం చేస్తాడు, బేజారు అట్టా కట్టున్నాడు, వాడిని మెడలు పెట్టి అవుతుంది నొక్కుతాడు. నా శాతను ఒక రకంగా ఉంటా, శాతరైనడు ఒక రకంగా ఉంటాడు. నూకుతావు, నువ్వు కూడా ఇంట్లో వచ్చి తొత్తే. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. మున్సిపాలిటీ 2 మార్గాలు ఉన్నాయి అంటున్నాయి. మున్సిపాలిటీ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జెంటిల్మెన్, రెండోది ఏదైతున్నావు సరే తర్వాత ఏదైతే చూసుకుందాని ఇక ముందు ఇంతకెళ్ళి తెల్లగొడదావురా అని చెప్పని వెళ్ళగొట్టాలి ముందుగాల. అది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ సిటీ. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రజా ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్ని రకాల వారిపైన ఆరోపణ చేసినా కానీ ఇలా ప్రజా ఆస్తుల పరిరక్షణలో హైడ్రా ఏదైతుందో దాదాపు 60,000 కోట్ల విలువ చేసేగల ఆస్తిని ఇవాళ చేజిక్కించి 60,000 కోట్ల విలువ గల ఆస్తిని వీళ్ళ రెజ్యూమ్ చేసుకుంది. ఇదొక 100 కోట్లు. మరి దీన్ని జిక్కించుకోవాలో వద్దా చెప్పండి అన్న మీరే. నువ్వు ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవు. రిట్లు ఏదైతుందో ఆయన ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోమన్నారే. రిట్ అప్పీల్ మున్సిపాలిటీ ఉన్నది. రిట్లో ఏదైతున్నదో ఆయనను ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోమన్నది రిట్లో. సరే రిట్ అప్పీల్లో పోయిండు కాబట్టి అది అక్కడికి అయిపోయింది. అంటే ఎవరు చేసుకున్నా ఇంతవరకు దెర్ ఇస్ నో ఓనర్షిప్. ఓనర్షిప్ ఈజ్ విత్ ది మున్సిపాలిటీ. అలా 1948 సెప్టెంబర్లో పోలీస్ యాక్షన్ అయింది. బిఫోర్ పోలీస్ యాక్షన్ ఏదైతున్నదో నైజాం గవర్నమెంట్ రూల్ ఉంటుంది. ఈ కిబాలా అనేది ఏదైతుందో నైజాం ప్రభుత్వంలో అమల్లో ఉన్నటువంటి ఒక ఆస్తి మార్పిడికి వినియోగించబడేటువంటి ఒక పత్రం నైజాం ప్రభుత్వం. అప్పుడు జనరల్ చౌదరి సంబడి పోలీస్ యాక్షన్ తర్వాత దాన్ని అది చేసాడు. తర్వాత వెల్లుడి ఏదో ఒకతడు గవర్నర్ నియామకం చేసిండు ఫర్ రూట్. తర్వాత 51లో హైదరాబాద్ స్టేట్కు జనరల్ ఎలక్షన్ జరిగింది. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ టు హైదరాబాద్ స్టేట్ 1951. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ టు హైదరాబాద్ స్టేట్ 1951. బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతుందో మన జగిత్యాల మున్సిపాలిటీని గ్రేడ్ 3 మున్సిపాలిటీ డిక్లేర్ చేశారు. హైదరాబాద్ స్టేట్ అవతరణ తదుపరి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిన 1951లో ఏదైతున్నదో ఈ జగిత్యాల మున్సిపాలిటీని గ్రేడ్ 3 మున్సిపాలిటీగా డిక్లేర్ చేశారు. అప్పుడు మున్సిపాలిటీకి ఆస్తి ఏదైతుందో అప్పుడు ఇనుములపల్లి నరసింహరావు, కర్నాల్ నరసింహరావు అని తాతలు అంటే వాళ్ళు ఏ విధంగా ఇచ్చిన క్లారిటీ లేదు. బట్ ఫ్రమ్ దెమ్ మున్సిపాలిటీ గాట్ ఇట్ 14 acres, సర్వే నెంబర్ 138. తర్వాత 1952లో ఏదైతుందో కిరోసిన్ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి కొరకు తార వీరమల్ల గారికి ఇవ్వబడ్డది అనేది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. దీన్ని ఏదో ఒక లీగల్ నుండి మీరు పేపర్ రాసేది జాగ్రత్త పొరిగాక ఇదేం భయమా? ఇలా పత్రికా సూచన ఇంటర్మెంటే నాకు అర్థం కాదు. ఏంటి మీరు ఏం తప్పు రాసిండ్రు, ఏం తప్పు రాస్తారు? నిజంగా తప్పు రాస్తే అంటే వాస్తవాలను ప్రజల దృష్టి తీసుకపోవడం పత్రిక. 4th estate మీడియా ఈజ్ 4th estate.
ఇప్పుడు బేసిక్ ఏదైతుందో అది నైజాం ప్రభుత్వంలో అప్పుడు ఆస్తుల మార్పిడి కొరకు వినియోగించబడేటువంటి ఒక పత్రంగా అది అమల్లో ఉండేది. మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చింది 49 తర్వాత. 51లో ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చింది. మన చట్టంలో ఏముంది బాబు అంటే 100 రూపాయల కంటే ఎక్కువ విలువ గల ఆస్తి ఏది మార్పిడి జరిగినా కానీ కంపల్సరీ రిజిస్ట్రేషన్. 100 రూపాయల కంటే, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఓన్లీ సింపుల్ సేల్. 100 రూపాయల కంటే ఎక్కువ విలువ గల ఆస్తి మార్పిడి చేయబడ్డట్లయితే దానికి స్టాంప్ డ్యూటీ ఉంటుంది, కంపల్సరీ రిజిస్ట్రేషన్. వచ్చేసింది 52లో వచ్చింది. అసలు మీరు ఇంత అది ఉంటుంది ఎందుకు టైటిల్ నీకు లేక నువ్వు ఎట్లా నువ్వు ఇవన్నీ బెదిరింపు ధోరణి ఏంటా? ఈ బ్లాక్మెయిల్ ఏంటంటే ఎవడు బ్లాక్మెయిల్ చేస్తుండే? ఇప్పుడు చివరి వకీల్ ఇచ్చిన ఉన్నదే, ఇప్పుడు నేను చెప్పిన 19th పారా ఆయన వకీల్ కూడా రాసింది. 19th పారా ఇన్ అన్ అప్రోప్రియేట్ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఎనీ రెమెడీ అవైలబుల్ టు సెకండ్ రెస్పాండెంట్ అని మీకు అన్నా కదా, ఈ వకీల్ కూడా రాసింది. డివిజన్ విత్ డైరెక్ట్ పొసెషన్ ఆఫ్ ద పిటిషన్ వాజ్ నాట్ డిస్టర్బ్డ్. Possession of the petition was not disturbed. And if there is in any question of fact that has to be decided before appropriate court of law. Before appropriate court of law. And left the option for municipality authorities. ఆయనే రాసిన వకీలే. మీరు ఏం రాసిండ్రు? 75 దాకా వీరమల్లయ్య గారి జీవిత కాలంలో కీబాల తెర మీదకి రాలేదని చెప్పని రాసిండు. సత్యం కాదా? 64లో ఏదైతుందో బాల వీరేశం గారి కమిటీకి వీరమల్లయ్య గారు ఏదైతుందో డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు అని చెప్పేది వాస్తవం కాదా? కిబాల ద్వారా ఏదైతుందో కేవలం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ కూడా మాత్రమే స్థలం ఇవ్వబడ్డది అనేది వాస్తవం కాదా? అందులోనే 1958 అని పేర్కొనబడ్డది. 52లో ఇవ్వబడ్డారు ఉన్నది, అదే డాక్యుమెంట్ 1958 ఉన్నది, అదే డాక్యుమెంట్. ఇది కూడా అందరి దగ్గర ఉన్నది, మున్సిపాలిటీలు ఉన్నది, వాస్తవం కాదా? మీరు ప్రెస్ అంటే ఏంటి? అంటే మేము చెప్పింది రాయాలనే దాన్ని మీరు పరిశీలించట. 1958 ఇలా పత్రిక ఇవాళ ఏదైతుందో ఇవాళ ఈ ప్రజాస్వామ్యం నిలబడగలుగుతుందని చెప్పంటే ఇలా పత్రిక స్వేచ్ఛతోని ఇట్స్ ఎ ఫోర్త్ ఎస్టేట్. శాసన వ్యవస్థ ప్రధానం, ఎగ్జిక్యూటివ్ అమలు చేసే వ్యవస్థ, ఈ రెండింటిని పరిశీలించేది న్యాయ వ్యవస్థ. ఈ మూడింటిని ఇవాళ ఏదైతుందో పరీక్షించేది ఇవాళ మీడియా. నువ్వు మీడియాను బ్లాక్మెయిల్ చేసేటట్టు ఏది ఇంకోటి రాసిండే ఏదో సబ్ జడ్జ్ ఇన్ జగిత్యాల సూట్స్ 85, 1988, 87, 98, 84, 98 language legaless work టైటిల్ ఆఫ్ లీడర్ లేట్ దారం వీరమల్లయ్య. అసలు ఈ సూట్లని ఇంజక్షన్ సూట్స్ అయ్యా? మీరు ఇచ్చిన ఈ 4 సూట్లు మెన్షన్ చేసింది కదంటే, ఆల్ దీ సూట్స్ ఆర్ ఇంజెక్షన్ సూట్స్, బేర్ ఇంజెక్షన్ సూట్స్. ఆల్ దీ సూట్స్ ఆర్ బేర్ ఇంజెక్షన్ సూట్స్. అందులో టైటిల్ అనే క్వశ్చనే లేదా? నువ్వు మళ్ళీ టైటిల్ ఒకటి దొరికింది తెచ్చింది నేను. OS నెంబర్ 87/88 ఇందులో పేర్కొన్న వీళ్ళు ఈ వకీలు పేర్కొన్నది. ఇందులో ఏమున్నది? క్లెయిమ్ for a degree for perpetual injunction with respect to the plain schedule land situated in Jagitya.
పర్పెక్చువల్ ఇంజెక్షన్, దర్ ఇస్ నో టైటిల్. టైటిల్ లేకుంటే పర్పెక్చువల్ ఇంజెక్షన్ టైటిల్ డిక్లేర్ అయితే అదే. అంటే మీడియా మిత్రులను మీరు ఇంత అమాయకులం చేస్తే ఎట్లనే అంటూ నాకు అర్థం కాదు ఇది. నేను ఒక లెటర్ రాసింది, కలెక్టర్ గారు ఇచ్చిన, సీఎం గారు రాసిన, ఇది ముందు రాసింది, తర్వాత ఒక మన ప్రెస్ నోట్ కూడా ఇచ్చిన తెల్లారని అప్పీల్, రిట్ అప్పీల్ అన్నాక దాన్ని కూడా పత్రికా ప్రకటన చెప్పి తెల్లారి కూడా ఇచ్చింది. ఈ రెండింటికి ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఇయ్యవే నోటీస్ నాకు, వాడి ఇంకెందుకే నాకు అర్థం కాదు. పత్రికా ప్రకటన ఇది నేను ఫస్ట్ రాసిన లెటర్ అన్న. దీని తర్వాత రాత్రి ఆయన ఒక అది ఇచ్చిండేది, ఇచ్చిన కానీ నా డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కాపీ తీసేది అవుతున్నదో నేను మళ్ళీ జడ్జిమెంట్ కాపీ తెల్లారి మళ్ళీ ప్రెస్ పెట్టేసి ఇంకా పత్రికా ప్రకటన పేరు అయితే ఇచ్చింది. ఈ రాసిన అంశాలలో ఏదైనా తప్పు ఉన్నట్టయితే నాకు నేను పేర్కొన్న అంశాలలో తప్పు ఉంటే నాకు ఇయ్యవే అంటున్నా నేను. పురియా 100% యువర్ రైట్ సూర్యన, మంచిగా అడుగుతున్నాం. మున్సిపాలిటీ కొడుకులు అందరూ ముక్కైన వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. ఓనర్షిప్ రైట్ లేనప్పుడు ఏదైతుందో మున్సిపల్ అనుమతులు ఇవ్వకూడదు. అవన్నీ కూడా తప్పుడు అనుమతులు. ఆల్ మున్సిపల్ కమిషనర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. వాళ్ళందరూ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ పెన్షన్స్ అనేది జప్తు చేయాలి. కొంచెం రిటైర్ అయి ఉంటారు, వాళ్ళందరూ రిటైర్డ్ అయి ఉంటారు, వాళ్ళ పెన్షన్స్ అనేది జప్తు చేయాలంటున్నా. ఎట్లిస్తారో నాకు అర్థం కాదు. కోర్టే యాజమాన్య హక్కులు ధృవీకరించలేదు. ఈవెన్ డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో యాజమాన్య హక్కులు ధృవీకరించలేదు. సివిల్ కోర్టు మీద తెలుసుకోమని చెప్పన్నది. కబ్జాతో రోడ్డు మీద టేగా పెట్టుకుంటే వాడిని పర్మిషన్ ఇస్తావా? ఉందో ఇప్పటికైనా యు కమ్ అవుట్. నేను ప్రెస్ వాళ్ళని బెదిరిస్తా, రాజకీయ నాయకులను బెదిరిస్తా, నాకు అడ్డం ఎవడతాను బెదిరిస్తా, నాకు అండదండలు ఉన్నాయి. నీకు ఎవరి అండదండలు ఉన్నాయి ప్రధానం కాదు ఇక్కడ. న్యాయం చట్టం. చట్టం. నేను ఎమ్మెల్యే గారు కదా, జీవన్ రెడ్డి కూడా మంచి కృష్ణ ఇంటికి పోయిండు. సాటుకు రాత్రి కూడా పోలే నేను కృష్ణింటికి. మంచాల కృష్ణ గారికి రాత్రి కూడా పోలే. పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో ఆయన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కాబట్టి ఆర్యవైశ్య సంఘం యొక్క మద్దతు కోరడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయన దగ్గర పోయిన నేను. వాళ్ళందరూ ఆయన టీం అందరి దగ్గరికి. నేను ఫిబ్రవరిలో వేయనని చెప్పి అన్నారు, నాకు డేట్ గుర్తులేదు. బిఫోర్ దట్ డిసెంబర్ ఆర్ జనవరి నేను 2 కంప్లైంట్ చేసిన ఆయన మీద. పోగడం ఉందన్న, ఆ జనరేటర్ ఏదైతుందో అది ప్రమాదకరంగా ఉన్నది. అది రాత్రి కూడా టిప్పరో లారో గుద్దుతో ఏదైతుందో పెద్ద ప్రమాదం అవుతుంది. జనరేటర్ అనేది ఎక్స్ప్లోజివ్ ఉండొద్దు. ఇట్ మస్ట్ బి సేఫ్ ప్లేస్. అని చేపడుతున్న అక్రమ నిర్మాణాలని ఇంకోటి ఇచ్చింది నేను, 2 సపరేట్ ఇచ్చింది నేను. బిఫోర్ గోయింగ్ టు హిస్ హౌస్, ఆయన ఇంటికి పోయే కంటే నెల ముందు అనుకుంటే 2 నెలల ముందు, ఎక్కువ 1 or 2 months మ్యాక్సిమం.
నేను ఫిబ్రవరిలో పోతే మరి జనవరిలో ఇచ్చుంటా రాసుంటా. డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, డిసెంబర్లో వచ్చింది. బహుశా జనవరిలో రాయొచ్చు, నేను ఫిబ్రవరిలో ఇంటికి పోవచ్చు. అంతే తప్ప ఏదైనా మళ్ళీ ఏదన్నా అంత ఫోన్లో మాట్లాడో రాత్రిపూట ఇంటికి పోయి వచ్చి ఏదైనా లావాదేవీలు చేసుకుంటూ చెప్పు అని చెప్పాను. జీవన్ రెడ్డి కూడా మంచాల ఇంటికి వెళ్ళినట్టు కూడా నాకు ఈ కథ ఏం అర్థం కాలేదు ఎమ్మెల్యే గారిది. ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా చిత్రమైన మాటలు మాట్లాడతాడా, ఏదో రాసిండు. అసలు ఏం రాసిండు నాకే తెలియదు, ఇక్కడ తెలియదు నీకు చెప్పాను. అసలు నీ అభిప్రాయం ఏంటి ముందు కాదా? ఇది వారు ఉత్తరం రాసిండు. నిన్న ఆరోపణలు వస్తున్న విచారణ చేయండి. నేనంటున్నా ఇది ఆక్రమణ గురవుతుంది, ఆక్రమణ గురైంది అని నేను పేర్కొంటున్నాను. నేను ఆధారాలతో చెప్తాను ఇది ఆక్రమణకు గురైంది, చర్య తీసుకోండి అని నేను పేర్కొంటున్నా. మా మిత్రుడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, ఆరోపణలు వస్తున్నాయి కానీ అక్కడ బార్ షాప్ ఉన్నది, కానీ అక్కడ బార్ షాప్ ఉన్నది. ఇట్టి స్థలములో ప్రస్తుతం ఎన్నో వాణిజ్య సముదాయాలు అనగా పెట్రోల్ బంక్, బార్లు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. ఆయన ఇత్తు, కానీ ఆయన మాత్రం చెప్తలేడు ఇది ఆక్రమణ, ఇది అలాట్మెంట్కు భిన్నంగా, ఇది అలాట్మెంట్కు భిన్నంగా ఈ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో మున్సిపాలిటీ హెస్ గాట్ రైట్. మీరేంటి మున్సిపాలిటీని ప్రభావితం చేయబోతుండ్రా? ఒక శాసన సభ్యుడిగా ఏది ఇస్తున్నదో మీరు ప్రజల పక్షాన్ని నిలబడతారా, లేకుంటే ఆక్రమణ పక్కన నిలబడతారా? ఒక ప్రజాప్రతినిధిగా, శాసన సభ్యుడిగా మీపై ప్రధాన బాధ్యత ఉన్నది. మీ బాధ్యతను మీరు విస్మరించి ఆడెవడో అంటున్నాడు ఆక్రమణ అని చెప్పని, మీకు అభిప్రాయం ఉండదు. ఒక శాసన సభ్యుడికి ఏది ఇస్తుందో మీకు అభిప్రాయం ఉండదు దాని మీద. ఇంక ఇదే అది ఇంకేం చెప్తున్నాడు అంటే తాత కొనుక్కున్నాడు, ఇన్వే సర్టిఫికేట్ ఇచ్చిన ఇంకేం పాడైంది దాంట్లో. ఎమ్మెల్యేనే కొనుక్కోండి చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన బెటర్ ఇది. ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముత్తాతలు ఉన్న ఆస్తి 75 ఏళ్ల కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ల కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా రాయడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి కొన్నాడు అని అంటే సర్టిఫికేట్ ఇస్తాడా? మీరు డాక్యుమెంట్ చూసిందా? ఏ పర్పస్కి ఇచ్చిండ్రు ఏంటి అంటే మీరేంటి ఇప్పుడు కలెక్టర్ గారు విచారణ కమిటీ ఇచ్చిండ్రు, విచారణ కమిటీ విచారణ చేస్తున్నది. ఒక ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో 70 ఏళ్ళ కింద తాతలు ముత్తాతలు ఉన్నారు అని చెప్పని చెప్పడం అనేది వీళ్ళ విచారణ కమిటీ ప్రభావితం చేస్తా చేయదా? అంటే మీరు విచారణ కమిటీ ప్రభావితం చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ మీరు విచారణ కమిటీని ఏదైతుందో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఒక ఎమ్మెల్యే బాధ్యత. మీరే సభ్యుడు ఇంకేం వాడండి దాంట్లో. జీవన్ రెడ్డి కూడా అన్నింటికి వెళ్ళి ఉన్నాక నేను వాస్తవంగా సోకాల్ నిన్నటి వరకు మన లెటర్స్ గో ఫేర్ మిత్రం కూడా అట్లా మాట్లాడుకోవచ్చు, ఎవరిని కూడా ఆరోపణ చేయాలి ఏం చేయలే. కానీ ఆయన ఏంటంటే అంటే నా గురించి ఈయన కూడా కృష్ణరెడ్డి వేయండు అని అంటే నేను అంతలేదు కుమ్ముక్కైనా అన్నట్టు అని ఉద్దేశంలో. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? ఎలక్షన్ సూర్యరెడ్డి కూడా వేరే వాళ్ళకు చేయవా అని చెప్పాను. రాకుండా అంటాడు అవి నా ఇంటికే రాలేదు ఇంకెందుకు చేయాలి నేను. ఆయన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు.
నా కంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయని మీద అప్పటికి, నా కంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయని మీద అప్పటికి. నేను ఈ మద్దతు అడిగిన కాబట్టి అని ఏదైతుందో ఇవాళ మా అందరం ఇవాళ ఛాయ్ తాగుతాం అందరం కలిసి అని మరి దీన్ని విశ్లేషించరా మీరు? నేను మద్దతు కోరినా కాబట్టి నేను ఏం చేసినా నేను అది చూసుడు కూర్చోవాలన్నా? అది పాపం దారం వీరమల్లయ్య వారసులు ఎవడు అమాయకులు ఉన్నారా? దారం వీరమల్లయ్య వారసులు అమాయకులు ఉన్నారు అంటున్నాను. ఆ పెట్రోల్ డీజిల్ కూడా వాళ్ళకే ఉండాలి ఉన్నా కానీ. కాదే తమ్మునికి ఎట్లుంటుందా? మీ అన్నకి ఇచ్చి నీకు ఎట్లుంటుందా? ఉయ్యక నువ్వు గమ్మతున్నావు. సంతానం లేదా వీరమల్లకు? అసలు అనుమతి రేట్ ఇచ్చిండ్రు. మా మిత్రుడు సూరన్న గారు మాట్లాడినట్టు ఏదైతే ఉందో బేసిక్గా ఓనర్షిప్ లేకుండా ఎట్లా మీరు అనుమతులు ఇచ్చిండ్రు? రాదు. అక్రమంగా ఇస్తుందా? రద్దు చేయరాదా? అక్రమంగా తెలిసేదానికి ఇస్తాడా? రద్దు చేయరా? అక్రమంగా తెలిసి తెలియక నువ్వు ఇచ్చిండే వాళ్ళు అంత పైసలు దిగను ఏదో చేసి ఇచ్చే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయొద్దా? తప్పు చేసిన చర్యలు తీసుకోవద్దా? నీ ఫైనల్ జడ్జిమెంట్ డివిజన్ బెంచ్లనే నీకు ఏదైతుందో ఓనర్షిప్ నిర్ధారణ కాలేదు. కీబాలా ఓనర్ నువ్వు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? సత్యవంతునివి నువ్వు, సత్యవంతుని ఏ కీబాలా మీద ఆధారపడుతున్నావో అది హైకోర్టులో నువ్వు ఎందుకు దాఖలు చేసి రుజువు చేసుకోలేదు? ప్రయత్నం చేయలేదు. ఇలా డివిజన్ పై ఆయన కామెంట్ చేసిండు. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి అంటున్నాను. నేను ఎమ్మెల్యే ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి. ఆ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ తెప్పించుకోండి, రిట్ జడ్జిమెంట్ తెప్పించుకోండి, కిబాలా కాపీ తెప్పించుకోండి, దార వీరమల్ల రిపోర్ట్ తెప్పించుకోండి, అని సర్టిఫికేట్ ఇస్తాం. మళ్ళీ నా దోస్త్ అయితే మాత్రం నా దోస్తాన్ని దేనికి దానికే మరి ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నావు? ఇట్స్ డెఫినెట్లీ వాళ్ళ విచారణ కమిటీని ఏదైతుందో ప్రభావితం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, ప్రభావితం అంటే మరి ప్రభావితం అంటే ఏమనంటే దాన్ని నేను అంత తెలుగు మీద నువ్వు అనుకూలంగా గట్ల ఈ ఆలోచనకు ఈయన వ్యక్తం చేసిన ఆలోచనకు అనుకూలంగా దాన్ని మలుచుకునే ప్రయత్నం అన్నట్టు, మలిచే ప్రయత్నం అన్నట్టు. సరే, ఐ విల్ నాట్ గో ఇంటు పర్సనల్ వారి ఆస్తుల గురించి అవి నాకు ఎందుకు. ఇప్పుడు ఆయన దాన్ని డెఫినెట్లీ దే ఆర్ బిగ్ పీపుల్. నేను ఆయన పోటీ పడ్డానా? నేను మీరు చెప్పాలి. మేము ఇది 100% ఇది ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకుంటుంది. ఇది 100% మున్సిపాలిటీ రెజ్యూమ్ చేసుకుంటుంది. ఏ మార్గంగా అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు మున్సిపాలిటీ. మార్గం ఏది అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు మున్సిపాలిటీ. బట్ రిజర్వేషన్ అనేది దాన్ని ఎవరు కూడా విభేదించలేరు. మున్సిపాలిటీ స్వాధీనపరచుకోవటం అనేది ఆయన తీర్పులోనే ఉన్నది. అది ఏ విధంగా మార్గాలు
అది మున్సిపాలిటీ నిర్ణయం చేయాలి. నిధి లేననుకుని తానే చట్టం ఉన్న నా దృష్టి లోపల చట్టం న్యాయం అనేది ఉన్నోడు లేనోడు అందరికి సమానమే. వాడు ఉన్నోడు అయినంత మాత్రాన్ని ఏదైతుందో తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు కాక మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. చట్టం అనేది ఏదైతుందో ప్రజలు గమనిస్తున్నారు. నేను అభిప్రాయం చెప్పిండి. నేను 4 సార్లు చదివినది కిందికి వెళ్ళి మీ దాకా చదువుకున్నా. మీరు ఆయన అభిప్రాయం ఎక్కడ ఉన్నదా? అదే ఈరోడు లీగల్ నోటీస్ అదే ఏదో ప్రజా హక్కులను అదుపు చేస్తారా? పేపర్లో బ్లాక్మెయిల్ చేస్తారా మీరు? (1975) దాకా కిబాలా ఎక్కడ వేయింది? ఒక్కసారి కాదు 4 సార్లు రాస్తారా? ఒక్కసారి 4 సార్లు రాస్తారు. ఎందుకు రాయద్దు? 1964లో బాల వీరేశం కమిటీ ఏదైతుందో నీ ఓనర్షిప్ ప్రొడ్యూస్ చేయబడి ప్రొడ్యూస్ చేసినవా? ఒక్కసారిగా 4 సార్లు రాస్తారు. 4 పత్రికలు రాస్తాయి అంటున్నాయి. నీకు ఏదైనా కోర్టులో ఓనర్షిప్ ధృవీకరించబడ్డదా? యాజమాన్య హక్కు నీకు ఇవ్వబడ్డది కేవలం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ కొరకు మాత్రమే తప్ప వేరే ఇతరత్వ ఉన్నదా? నేను చదువుకున్నాను కాబట్టి ఎట్లంటే అట్లా మలుచుకుంటా చట్టాన్ని అంటే ఎట్లనే